యేసు నామములో ఈ మంగళవారపు ఉదయకాలమున మా ఆత్మీయులందరికీ నా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దైవ కృప మీకును మీ బిడ్డలకును మీ పనులకును మీ ప్రయత్నాలకును సదా తోడై ఉండి నడిపిస్తూ కాపాడును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ మంగళవారపు దినమున ఏ పనులైతే నీవు పూనుకున్నావో, ఏ పనుల కొరకు నీవు వెళ్ళబోతూ ఉన్నావో, ఏ కార్యము నీ జీవితములో జరగాలని ఈ ఉదయకాలమున దేవునిని యేసయ్య నామములో వేడుకున్నావో, ఆ దేవాది దేవుడు యేసయ్య నామములో కీర్తన గ్రంథము 20వ కీర్తన 4వ చరణము ప్రకారము నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచును గాక. ఆమెన్. ఆమెన్. దేవుడు మరొక దినము మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాది దేవునికి మన రక్షకుడును విమోచకుడైన యేసయ్య పేరిట మనము కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఈ దినమంతా దేవుని సన్నిధి మనతో ఉండాలని, దేవుడు తన ఆలోచన చొప్పున మనలను నడిపించాలని మనము ప్రార్థన చేద్దాం. నాతో కలిసి ప్రార్థించవలసిందిగా, ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారము, సర్వ సృష్టిపైన అధికారము కలిగిన మా తండ్రి అని మిమ్మల్ని సంబోధించే ఆ గొప్ప ధన్యత మాకు మీరిచ్చారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. గడిచిన దినమంతా కాపాడి రాత్రంతా భద్రపరచి ఈ మంగళవారపు దినము మాకిచ్చారు. ఈ ఉదయకాలమున మీ కృపలను జ్ఞాపకము చేసుకుంటూ కృతజ్ఞతలతో మీకు ప్రార్థిస్తూ ఉన్నాం. సజీవులే కదా మిమ్మును స్తుతించున్నది, మృతులలో మీకు స్తుతులు లేవని ప్రవక్త యెషయా గారు వ్రాసినట్లుగా, నేడు నేనును నా ఇంటివారు సజీవులముగా భూమి మీద ఉన్నాము అంటే మీరు మా పైన దృష్టి ఉంచారు, దయ చూపించారని మీకు వందనాలు తెలుపుతూ ఉన్నాను. ఈ విధముగానే మా ఆత్మీయులందరినీ కూడా, విదేశాలలో ఉంటున్న వారిని సహితము మీరు జ్ఞాపకము చేసుకున్నందుకై స్తోత్రాలు నాయన. ఈ దినమును మాకెందుకు ఇచ్చారు, అందుకొరకు మమ్మను నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రార్థనతో ఈ దినము ఏ కార్యము కొరకైతే మీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నారో ఆ కార్యములు వారి విశ్వాసములు బలపడునట్లుగా జరుగునుగాక. తండ్రి, మిమ్మను వేడుకున్నవారు ఎప్పుడు ఎక్కడ సిగ్గుపరచబడరు. ఈరోజు ఉద్యోగ ప్రయత్నంలో ఎక్కడికైతే ఏ అధికారి యొద్దకైతే వెళుతున్నారో అక్కడ యేసునామములో ఆ అధికారుల హృదయాలు మీ వైపుకు త్రిప్పబడి ఉద్యోగ ప్రయత్నము చేస్తూ న్యాయముగా పోరాడుతున్న వారికి మీరు కృప చూపించి ఉద్యోగమును కల్పించమని వేడుకుంటూ ఉన్నాను. లంచాలకు పాల్పడుతున్న వారిని మీరు మార్చమని కూడా వేడుకుంటూ ఉన్నాను. ఈ దినం ఎందరైతే ఆరోగ్య విషయమై హాస్పిటల్కు వెళుతున్నారో వారిని వైద్యుల యొద్ద మీ కృపచేత స్వస్థత కార్యము జరిగించండి. ఇది జరిగించినది మీరేనని వారు గుర్తెరుగునట్లుగా మీ దర్శనములు వారికి దయచేయండి. గర్భిణీ స్త్రీలు ఈరోజు వారికి డెలివరీ టైం అని డాక్టర్స్ చెప్పి ఉంటే, దేవా ఈరోజు ఎందరైతే ప్రసవించబోతున్నారో ఆ బిడ్డలందరికీ
సుఖప్రసవములు కలుగునుగాక. తల్లికి, ప్రసవించబోతున్న తల్లికి శరీరములో ఎంత రక్తము అవసరమో అనుగ్రహించమని వేడుకుంటున్నాను. పుట్టబోయే శిశువుకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించండి. ఈరోజు ఎందరైతే సంతానము కొరకు వైద్యులను సంప్రదించబోతున్నారో అక్కడ వారికి గొప్ప సమాధాన వార్త, సంతోషకరమైన శుభవార్త వారు విందురుగాక. వైద్య వృత్తిలో నాయన సంతానము గురించి సలహాలు ఇవ్వడానికి, సంతానం విషయంలో చెప్పడానికి మీరు ఏర్పాటు చేసుకున్న మా ప్రియ ఆత్మీయ సహోదరి హిమబిందు డాక్టర్ అమ్మ గారిని బట్టి మీకు వందనాలు. సహోదరిని దీవించండి, తన భర్తను, తనకిచ్చిన బిడ్డలను దీవించండి, వారి ప్రతి అవసరతను తీర్చండి. అలాగుననే వైద్య వృత్తిలో ఉన్న పీటర్ను బట్టి, కిషోర్ను బట్టి, కిరణ్ను బట్టి మీకు వందనాలు. దీవించండి. దయగల మా తండ్రి, ఇలాగున ఆయా రంగాలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్న మా ఆత్మీయులందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినము ఎక్కడ ఏం జరగబోతుందో, ఎక్కడ మీ బిడ్డలు మోసపోబోతారో మీకు తెలుసు నాయన. మోసపరిచే ఆత్మలు యేసు నామములో బంధించబడునుగాక. మీ ప్రజలకు మీ భద్రతనివ్వండి. ఈ అకాల వర్షాల చేత అనేక పల్లె ప్రాంతాలలో, పట్టణాలలో, లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నారు తండ్రి. రైతులలో కొందరు పంట నష్టపోయి తెచ్చుకున్న అప్పు కట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉంటున్నప్పుడు ప్రభుత్వము అట్టి వారికి సహాయము అందించినట్లుగా ప్రభుత్వ అధికారులను మీరు మీ వైపుకు తిప్పుకొని మేలు చేయమని కోరుతూ ఉన్నాను. మాపై మీరు ఉంచిన అధికారులను దీవించండి, రక్షణ దయచేయండి. మా దేశమును రక్షించండి. మా దేశంలో సువార్త ప్రకటించబడాలి. మా దేశమంతా యేసు సొంతమవునుగాక. సువార్థికులను, వారి కుటుంబాలను దీవించండి. సంఘ కాపరులను ఆశీర్వదించండి. దేవా మీకే వందనాలు. మా ఇరుగు పొరుగు వారిని రక్షించండి. నాకు ఇచ్చిన సంఘమును దీవించండి. సమస్యలను పరిష్కరించండి. సమాధానముతో నింపుదురుగాక. దేవా మీకే వందనాలు నాయన. చిన్నారి బిడ్డలను, పసిబిడ్డలను, వృద్ధులను నాయన మీరు ఆదరించండి, దీవించండి. అనాథలను రక్షించండి. వారికి ఆదరణ కలగచేయమని కోరుకుంటున్నాను. విధవరాండను వారి బిడ్డలను దీవించండి నాయన. తెలిసి తెలియక క్షణికావేశము చేత పాపము చేసి జైల్లో శిక్షను అనుభవిస్తున్న వారికి మారు మనసు, పశ్చాత్తాపమును పుట్టించండి. పరిశుద్ధాత్ముడా మీ కార్యము జరిగించండి. ఈరోజు ఎందరైతే విదేశాలకు వెళ్ళడానికి వీసా కొరకు ప్రయత్నం చేస్తున్నారో వారికి వీసా లభించును గాక. ఈరోజు ఎందరైతే నాయన రోడ్డుపైన, నీళ్లపైన, ఆకాశంలో ప్రయాణము చేస్తున్నారో ప్రయాణాలలో ప్రమాదములను తప్పించి క్షేమమునివ్వండి. భూకంపాలు, వరదలు, సునామీలు ఇలాంటివి సంభవిస్తున్నప్పుడు అక్కడ మీ ప్రజలను కాపాడమని కోరుకుంటూ ఉన్నాను. ఈ దినమంతా మీ కృప చేత నడిపించండి. మీ సన్నిధి మాతో ఉంచండి. నా తోటి దైవ సేవకులను, సంఘములను, కుటుంబాలను దీవించండి. మా సహవాసములను ఆశీర్వదించమని, ఈ దినపు దీవెనలతో నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సన్నిధి మనకెల్లరికీ ఈరోజు వివాహ దినము, జన్మదినము జరిగించుకుంటున్న వారికి సదా తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. శుభోదయం.